అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి. సో ఇవాల్టి రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ షఫుల్ చేసేసి ఇందులో నుంచి 3 కార్డ్స్ తీసుకుంటున్నాను. సో చూద్దాము ఈ 3 మెసేజెస్ ఏంటి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి. ఈ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్ కోసం అనమాట. సో ఈ రీడింగ్ కనుక మీకు కనిపించింది అని అంటే ఇందులో అట్లీస్ట్ ఒక్క మెసేజ్ అయినా మీకోసం యూనివర్స్ నుంచి ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి 3 మెసేజెస్ ఏంటి మీకోసం ఇప్పుడు యూనివర్స్ నుంచి. ఇది వచ్చేసి మెసేజ్ 1, ఇది వచ్చేసి మెసేజ్ 2, ఇది వచ్చేసి మెసేజ్ 3. Universe, please show me what is this first message for my collective. What my collective need to know right now. What my collective need to know right now. ఫస్ట్ మెసేజ్ మీకోసం వచ్చేసి పేజ్ ఆఫ్ స్వోర్డ్స్ చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చేసి ఏంటి అని అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్నారో, ఏదైనా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వడం లాంటిదో సంథింగ్ ఇలాంటిది స్కిల్ లేకపోతే కోర్స్ ఏదైనా నేర్చుకుంటున్నారు అని అంటే కనుక మీరు దీన్ని ఇప్పుడు క్యాజువల్గా తీసుకుంటున్నారు, అంతగా సీరియస్గా తీసుకోవట్లేదు. జస్ట్ పోస్ట్పోన్ చేస్తున్నారు. నేను ఇప్పుడు చదువుతాను, మళ్ళీ తర్వాత ప్రిపేర్ అవుతాను, మళ్ళీ తర్వాత అని చెప్పేసి ఇలా టైంని కనుక వేస్ట్ చేస్తున్నారు, పోస్ట్పోన్ కనుక చేస్తున్నారంటే ఇది కరెక్ట్ అయితే కాదు రైట్ నౌ. అండ్ స్పెషల్లీ ఇది వచ్చేసి మీరు ఈ జాబ్ అయినా సరే, కోర్స్ అయినా, ఇది ఎగ్జామ్ అయినా సరే, ఏదైనా మీకోసం ఇది ఇంపార్టెంట్ అని మీకు తెలుసు. దీనివల్ల మీ ఫ్యూచర్ సెట్ అవుతుందనో, మేబీ ఫినాన్షియల్లీ సెటిల్ అవుతారు, ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేస్తారు, సమ్ సార్ట్ ఆఫ్ బర్డన్ అనేది రెడ్యూస్ అవుతుంది. లేకపోతే కొంతమంది మీ ప్యాషన్ కూడా అయ్యుండొచ్చు ఈ వర్క్. సో ఇలాంటిది ఏదైనా ఉంటే కనుక వెంటనే మీరు ఆ డిస్ట్రాక్షన్ని ఆపేసి కొంచెం కీన్గా, కొంచెము ప్రాపర్గా అలర్ట్గా ఉంటూ ప్రిపేర్ అవ్వాలి అన్నట్లు మీకోసం యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్. సో మీరు ఎంత కీన్గా ఉంటూ, ఎంత డీప్గా ఈ కోర్స్ని, ఈ ఇంటర్వ్యూ కోసమో లేకపోతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతే కనుక డెఫినెట్లీ మీకు ఇందులో సక్సెస్ వస్తుంది. మీరు మీ గోల్ని రీచ్ అవుతారు అన్నట్లు చూపిస్తుంది మెసేజ్ యూనివర్స్ నుంచి. మీరు కనుక దీన్ని లైట్ తీసుకున్నారు, సరిగా ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం రైట్, ఈ క్వశ్చన్ ఎగ్జామ్లోకి రాదు అని చెప్పేసి ప్రిపేర్ అవ్వము, చూస్తే ఎగ్జామ్లో అదే వస్తుంది. నాకైతే ఎప్పుడు అదే జరిగేది. ఓకే, సో అలాంటిదనమాట. సో అలాంటిది ఏదైనా ఉంటే కనుక అలా చేయకండి. మీరు ఏదైతే ఇది ఇంపార్టెంట్ కాదు, ఏదైతే ఇప్పుడు రెక్లెస్గా ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పి అనుకుంటున్నారో, తర్వాత దానివల్ల మీకు డెఫినెట్లీ యూజ్ వచ్చేది. ఆ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిందే, స్కిప్ చేసిందే, అది యూజ్ వస్తుంది, దానివల్లే మీకు లైక్ హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో అన్నట్లు మెసేజ్ అనమాట. సో కాబట్టి ఈ టైంలో అట్లీస్ట్ ఒక నెక్స్ట్ 10 days వరకైనా సరే ఏది మిస్ అవ్వకుండా ఎంత ఎక్కువగా మీరు మీ టైంని పెట్టడమో, నేర్చుకోవడం ఉంటుందో అంత ఎక్కువ చేస్తే బెటర్. దీనివల్ల మీకు నెక్స్ట్ డిస్టర్బెన్సెస్ ఉండదు. ఏది మిస్ అవ్వకుండా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయడమో, కోర్స్ తొందరగా ఫినిష్ చేయడమో, మనీ అయినా సరే మీరు ఇన్వెస్ట్ చేస్తారు రైట్, కొంతమంది కోర్సెస్ కోసం అలానే మనీ వేస్ట్ అవ్వకుండా ఉండడమో, స్కిల్ నేర్చుకోవడమో ఇలాంటిది జరుగుతుంది అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. అంటే క్యాజువల్గా తీసుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా మీరు ఇప్పుడు కోర్స్ నేర్చేసుకున్నారో అనుకుందాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ప్రిపేర్ అయ్యారు, ఒక నాకు పెద్ద కోర్సుల నేమ్ కూడా తెలీదు, ఏదైనా ఐటీకి సంబంధించి సంథింగ్ నేర్చుకున్నారు, ప్రాక్టీస్ చేయాలి, ఆల్రెడీ క్లాస్ అయిపోయింది, బట్ ప్రాక్టీస్ చేసే బదులు నేను మళ్ళీ చేస్తాను, తర్వాత చేస్తాను అనుకుంటూ ఉండడం వల్ల మీరు ఏదైతే కోర్సులో నేర్చుకున్నారో ప్రాక్టీస్ చేయకుండా ఉండడం వల్ల అది కూడా మర్చిపోతారు. ఈవెన్ మీరు స్కిల్ నేర్చుకున్నప్పటికీ అది వేస్ట్ అయిపోతుంది, మనీ ఇంకా మీ ఎనర్జీ అన్నట్లు అనమాట. సో కాబట్టి ఏది ఉన్నా సరే ఇప్పుడు మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ చాలా డీప్గా ప్రిపేర్ అవ్వడము, ప్రాక్టీస్ చేయడము చాలా ఇంపార్టెంట్. తర్వాత మీరు రిగ్రెట్గా ఫీల్ అవ్వరు అన్నట్లు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే కొంతమందికి
సమ్ సార్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్కి సంబంధించి లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము, ఇన్ఫర్మేషన్ రావడం లాంటిది జరిగే పాసిబిలిటీ ఉంది. సో మీరు ఎలా అంటే అలా లైక్ వితౌట్ చదవకుండానో లేకపోతే జస్ట్ క్యాజువల్గా రెక్లెస్గా ఉండి యాక్ట్ చేయడం ఇది కరెక్ట్ కాదు. ఎలాంటి చిన్నదైనా సరే, ఈవెన్ ఎవరైనా వచ్చి జస్ట్ నాకు సిగ్నేచర్ కావాలనో లేకపోతే లీగల్ మ్యాటర్స్కి సంబంధించి ఏదైనా మాట్లాడడము ఇలా ఉంటే అలా లైక్ రెక్లెస్గా కాకుండా జస్ట్ కొంచెం కాన్షియస్గా ఉంటూ మ్యాటర్ లైక్ ఏంటి అని చెప్పేసి ఇన్ డెప్త్ మీరు ఆ సిచ్యువేషన్ గురించి తెలుసుకోవడము చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చూపిస్తుంది. సో ఇప్పుడు ఏంటి అని అంటే మీ అబ్జర్వేషన్, మీ వర్క్ చాలా డీప్గా ఉండడం ఇంపార్టెంట్ అనమాట. మీరు కొంచెం మిస్ అయినా సరే, ఏదో మిస్ అయిపోయి దానివల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వాల్సింది వస్తుంది. మళ్ళీ మీరు అనుకోవడం అయ్యో నేను అప్పుడు చేసింటే బాగుండు కదా అని చెప్పేసి అనుకునేది జరుగుతుంది అనమాట. సో అందుకని కొంచెం కీన్గా ఉండండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ ఫస్ట్ మెసేజ్ యాబ్సెంట్ మైండెడ్గా ఉండకూడదు అన్నట్లు చూపిస్తుంది అనమాట. ఓకే, సెకండ్ మెసేజ్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్? సెకండ్ మెసేజ్ వచ్చేసి 9 of Swords. సో కొంతమందికి మీరు ఏదో ఆన్సర్ కోసం వెతుకుతూ ఉండిండొచ్చు. ఓకే, ఏదో మీ సిచ్యువేషన్ బాగా, ఒక సిచ్యువేషన్ మిమ్మల్ని బాగా స్ట్రెస్ చేస్తుంది, మెంటలీ బాగా డిస్టర్బ్ అయిపోయారు, సరిగా పడుకోవట్లేదు, సరిగా తినట్లేదు, హెల్త్ కూడా ఫోకస్ చేయట్లేదు, అన్నెసరీ నైట్ మేర్స్ అను, మధ్యలో నిద్రలో మధ్యలో నేసేయడం అని చెప్పేసో, లేకపోతే కొంతమందికి స్ట్రెస్ వల్ల మీరు మీ మొత్తం హ్యాబిటే లైక్ ఒక ప్రాపర్ వేలో ఉండకుండా ఉండడము, లైక్ కంటిన్యూస్లీ ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉండడము, లేకపోతే టీవీ చూస్తూ ఉండడము, లేకపోతే ఇంకా వేరే వర్క్స్ మీద, అన్నెసరీ వర్క్స్ మీద ఫోకస్ చేస్తూ ఉండడము ఇలాంటిదన్నమాట. సో స్ట్రెస్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల డిస్ట్రాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండే థింగ్స్ అనమాట. సో అవి చేసినంత ఇంకొంచెం హెల్త్ స్పాయిల్ అవ్వడం, అవి చేసినంత ఇంకొంచెం డిస్టర్బ్ అయిపోవడం, అంటే సరిగా పడుకోవట్లేదు కూడా, దీన్ని మర్చిపోవాలంటే నేను డిస్ట్రాక్ట్ అవ్వాలి, ఇది రాకూడదు అని అంటే నేను ఇది చేయాలని చెప్పి అనుకుంటూ ఉండడం. సో మీరు సొల్యూషన్ అనుకుంటూ ఉన్నారు, బట్ సొల్యూషన్ కావాలనుకుంటున్నారు, బట్ డీప్గా ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. సో మైండ్లో ఏమవుతుందంటే మీరు మైండ్కి స్పేస్ ఇవ్వట్లేదు కొంచెం థింక్ చేయడానికి, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి. సో అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి మీరు బయటికి రావాలి. అదే పనిగా మళ్ళీ ఒకటే దాని గురించి ఆలోచిస్తూ ఉండడము ఇది చేయకూడదు అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే ఒక ప్రాపర్ వేలో ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడము బెస్ట్, బట్ కంటిన్యూస్లీ దాని గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల ఎలాంటి లాభం లేదు అన్నట్లు అనమాట. సో అండ్ ఇప్పుడు మీరు ఈ సొల్యూషన్ వెతుకుతూ ఉన్నారు కాబట్టి దీనికి సొల్యూషన్ ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మైండ్ క్లారిటీ కావాలి, మైండ్ క్లియర్ అయిపోయి ఫుల్ రిలాక్స్డ్గా ఉండాలి. ఆ రిలాక్స్డ్గా ఉన్న టైంలో ఆటోమేటిక్లీ ఆన్సర్ తెలుస్తుంది. లేదనంటే ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ మీరు స్ట్రెస్ఫుల్గా ఉంటూ డిస్టర్బ్గా ఫీల్ అవుతూ ఉన్నారో ఆటోమేటిక్లీ మీరేం ట్రై చేయకుండానే దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది. ఆటోమేటికలీ ఆ సిచ్యువేషన్ పాస్ అయిపోతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు వరీ అవుతూ ఉండొచ్చు, ఏమవుతుందో ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పేసి టెన్షన్ తీసుకుంటూ ఉండొచ్చు. దానివల్ల మీ స్ట్రెస్ ఇంకా హెల్త్ పాడవడమే కానీ ఎలాంటి లాభం లేదు. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టేసి హెల్త్ మీద ఫుల్ ఫోకస్ చేయడం, బాగా పడుకోవడము, కొంచెము సోషల్ మీడియా నుంచి పక్కకు వచ్చేయడము, లేకపోతే ఇంకా మంచి ఫుడ్ తినడము, ఇలాంటివి చేసిన వెంటనే ఎక్సర్సైజ్ చేయడము, వెంటనే మీరు దీంట్లో మునిగిపోయిన వెంటనే ఆటోమేటికలీ మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ వస్తుంది. ఏదైతే దీనికి సొల్యూషన్ కావాలి అని చెప్పి మీరు టైం వేస్ట్ చేస్తూ లైక్ డిస్ట్రాక్ట్ అవుతున్నారో మీరు హెల్త్ మీద ఫోకస్ చేసిన వెంటనే మీకు తెలియకుండానే అది ఆ సిచ్యువేషన్ పాస్ అయిపోయి సొల్యూషన్ వచ్చేస్తుంది అన్నట్టు మీకు యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్. సో బేసిక్లీ సెకండ్ మెసేజ్ ఇక్కడ ఏంటి అని అంటే స్ట్రెస్ నుంచి బయటికి రావాలి, రిలాక్స్ అవ్వాలి అన్నట్లు వస్తుంది అనమాట. సో దీనివల్ల కొంతమంది కోపం కూడా వస్తున్న ఛాన్సెస్ ఉంది, చిరాకుతనం ఇంక్రీజ్ అవుతుంది, అంటే మీ మీద మీరే చిరాకు పడుతూ ఉండొచ్చు. అండ్ ఇది ఎనర్జీ బయటికి వెళ్ళింది అని అంటే డెఫినెట్లీ మీరు వీక్ అయిపోయినట్లు అనమాట మీనింగ్. సో ఈ తొందరగా మీరు ఎంత తొందరగా హీల్ అయ్యి ఎంత తొందరగా పాజిటివ్గా అవుతే అంత బెస్ట్, మీకు సొల్యూషన్స్ దొరుకుతుంది, మీరు కూడా ఒక ఫుల్ మళ్ళీ రీజునివేట్ అవుతారు మీ ఎనర్జీలో. ఓకే, థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము. Universe, please show me what is this third message for my collective. What is this third message for my collective? What my collective need to know right now. So third message వచ్చేసి మీకోసం ఏస్ ఆఫ్ వాండ్స్. సో కొంతమందికి న్యూ ప్యాషన్ ఏదైనా వచ్చే ఛాన్సెస్ ఉంది తొందరలో, మోస్ట్లీ 1 to 2 వీక్స్లో ఇది జరిగే పాసిబిలిటీ ఉంది. న్యూ బిగినింగ్ ఏదో వస్తూ ఉందన్నమాట. ఓకే, సో న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇది చాలా క్రియేటివ్గా ఉండడము, ఫుల్ ఆన్ ఫైర్, మీకు మనసుకు నచ్చేది కైండ్ ఆఫ్ క్రియేటివ్ న్యూ బిగినింగ్ జరిగే పాసిబిలిటీ ఉంది అన్నట్లు. సో దీని గురించి మీరు ఆలోచిస్తూ ఓవర్గా థింక్ చేస్తూ ఉండొచ్చు.
జస్ట్ అది లెట్ గో చేసేసి మీరు ఫోకస్ చేసిన వెంటనే ఈ ఐడియా వస్తుందన్నమాట. సో ఏదో తొందరలో న్యూ బిగినింగ్ అనేది రాబోతుంది. ఒక చిన్న న్యూ బిగినింగ్ అయి ఉండొచ్చు, ఒక ఫుల్ ప్యాషనేటెడ్ ఇది క్రియేటివ్ దాంట్లో. బట్ ఏంటంటే ఈ న్యూ బిగినింగ్ వచ్చేసి మీకు ఒక ఎనర్జీని తీసుకుని వస్తుంది. ఎలా అనంటే ఇది చాలా పాజిటివ్గా ఉంది, ఇది నా మనసుకు నచ్చుతుంది, నేను చేస్తాను అని చెప్పేసి అనమాట. అది స్పోర్ట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే మ్యూజిక్, డాన్స్, ఇలాంటి ఇంకా ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ మీకు గార్డెనింగ్ అంటే ఇష్టం అంటే, లేకపోతే కుట్లు అల్లికలు స్టిచ్చింగ్ అంతా సూయింగ్ అంతా ఉంటుంది రైట్. ఏదైనా సరే దేనికి సంబంధించిన మీకు ప్యాషన్గా అనిపించేది స్టార్ట్ అవ్వడం, ఒక న్యూ బిగినింగ్ అనేది వస్తుంది తొందరలో. దీనివల్ల మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఈవెన్ అది చిన్నది అయినప్పటికీ ఫుల్ హ్యాపీగా ఉంటారు అన్నట్లు కూడా చూపిస్తుంది. సో ఇది రావాలి అని అంటే ఫస్ట్ మీరు ఈ స్ట్రెస్ నుంచి రావాలి అన్నట్లు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఒక ఏంజల్ మెసేజ్ కూడా తీసుకుందాము. Universe, please show me what is the angel message for my collective. Simple messages. What is the angel message for my collective? మీకోసం ఏంజల్స్ నుంచి మెసేజ్ వచ్చేసి సక్సెస్. సో ఏదైనా అవ్వచ్చు సక్సెస్. అది మిమ్మల్ని ఇంప్రూవ్ చేసుకునే దాని గురించా, మనీ గురించా, హెల్త్ గురించా, ఏదైతే సరే సక్సెస్ మీరు కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. మేబీ స్ట్రెస్ నుంచి బయటికి రావాలని చెప్పి కోరుకోవడము. సో ఏదైతే ఉందో అందులో మీకు సక్సెస్ వస్తుంది. మీరు కొంచెం వర్క్ పెట్టిన వెంటనే కొంచెం ఇందాక మనకు మెసేజ్ వచ్చాయి రైట్, అది చేసిన వెంటనే మీకు సక్సెస్ వస్తుంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు అన్నట్లు మీకు యూనివర్స్, మీ ఏంజల్స్ నుంచి మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ like button, share and subscribe to my channel. I will see you in the next reading. Bye for now. Take care.